ఇంట్లో డబ్బు ఉండటం లేదా? అలాగే ఇల్లు సంతోషంగా ఉండాలి అంటే గొడవలు, చికాకు లేకుండా ప్రశాంతంగా మనసు ప్రశాంతంగా ఉండడం. ఇంట్లో ఎక్కువగా ఏడవడాలు, గొడవలు చిన్న చిన్న విషయాలకే గొడవలు పడడం. ఇలాంటి డిస్టర్బెన్స్ ఉంటే ఈ 3 టిప్స్ అనేది మీ ఆడవాళ్ళు కంపల్సరీ పాటించండి. ఈ 3 టిప్స్ ఓన్లీ ఆడవాళ్ళు పాటించడం వల్ల మీ ఇల్లు అనేది చాలా ప్రశాంతంగా, అలాగే గొడవలు ఎక్కువగా లేకుండా ఉంటుందండి. నేను ఎందుకు చెప్తున్నాననేది మీకు వీడియో చివర్లో అయితే మీకు దీని గురించి అయితే క్లారిటీ ఇస్తాను. ఆడవారే ఎందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వాలి, ఫ్యామిలీ మొత్తం ఫాలో అవ్వకూడదా అనేది నేను వీడియో చివర్లో చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే గనక లైక్ చేయండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఇప్పుడు ఇల్లు సంతోషంగా ఉండాలి, గొడవలు, చికాకు లేకుండా ఉండాలి అంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద ఆధారపడి ఉంటుంది. ఇంట్లో ఎంతమంది ఉండాలో అంతమంది పర్ఫెక్ట్‌గా ఉండాలి. కానీ ఇంట్లో వాతావరణాన్ని ప్రశాంతంగా అంటే సంతోషంగా, ప్రశాంతంగా ఉండాలి అంటే ఓన్లీ ఆడవారు మాత్రమే చేయగలరండి. ఎందుకు అంటే ఇప్పుడు పిల్లలకు అంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు వాళ్ళందరినీ మేనేజ్ చేయాల్సింది మనమే కాబట్టి, మనం కొంచెం గట్టిగా అరిచినా ప్రాబ్లమే. మెల్లిగా చెప్పినా వినరు. ఒక్కొక్క సిట్యుయేషన్ తగ్గట్టు ఒక్కొక్క విధంగా మూవ్ అయిపోతూ మనం ఆ పనిని సక్రమంగా చేసుకుంటూ ఎక్కువగా ఇంట్లో గొడవలు లేకుండా చిరాకుగా డిస్టర్బెన్స్ లేకుండా మన మాట తీరు అలాగే మనం ఎలా మనీ సేవింగ్ చేసుకుంటాము, ఇల్లు నీట్‌గా ఎలా పెట్టుకోవాలి, ఈ 3 టిప్స్ ఫాలో అయిపోతే అయిపాయే. మనకు లైఫ్ మొత్తం అంటే మీకు ఈ టిప్స్ ఫాలో అయ్యి చూడండి ఒకసారి. మీకు చూస్తే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. ఇంతకుముందు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంటుంది అని. ఒకటేసారి అంటే చేంజెస్ అయితే ఎక్కువగా రాకపోవచ్చు. బట్ దాన్ని ట్రై చేస్తూ ఉంటే మన లైఫ్‌లో చాలా చేంజెస్ అయితే వస్తాయండి. ఇది మీరు నమ్మకంగా ఫాలో అయిపోండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి మాట తీరు అండి. ఇప్పుడు మనము ఎవరితోనైనా సరే, మీరు జాబ్ చేసినా, లేకపోతే ఇంట్లో ఉన్న ఎవరితోనైనా సరే మనము సీరియస్‌గా మాట్లాడి కోపంగా ఒక ఒక మాట చెప్పాలంటే వాళ్ళకు పిల్లల కానించి అండి సీరియస్‌గా కోపంగా చెప్తే వాళ్ళు వినరు. హ్మ్. ఆ ప్రాబ్లమ్‌ని బట్టి ఒక్కొక్కసారి సీరియస్‌గా కూడా ప్రేమగా అంటే స్మూత్‌గా చెప్పాల్సొస్తుంది. కోపంలో కూడా వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలి. కాబట్టి మాట తీరనేది ఇప్పుడు చాలా బాగా అంటే మన మాట తీరుని బట్టే ఫ్యామిలీలో ఎక్కువగా డిస్టర్బెన్స్ రాకుండా అయితే ఉంటాయి. ఇంట్లో మనం మాట్లాడే ప్రతి మాట పిల్లలు నేర్చేసుకుంటారండి. మనం అనుకుంటాము ఆహ్, మనం మాట్లాడేది పిల్లలకి ఏం అర్థమవుతుందిలే అని. చిన్నప్పటి నుంచైనా సరే మనం ఎలా మాట్లాడతామో మన బిహేవియర్ కావాలంటే కొంచెం పెద్దగా అయ్యే కొద్దీ మీకు ఆటోమేటిక్‌గా తెలుస్తుంది. మొత్తం కాకపోయినా ఒక 50% అయినా మన లక్షణాలు అంటారు చూడండి అలా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం ఇంట్లో ఎప్పుడు గొడవలు పడుకుంటూ చిన్న చిన్న విషయాలను గట్టి గట్టిగా అరవడం, ప్రతిదానికి ఏడవడం అలా చేస్తుంటే పిల్లలు కూడా అలాగే తయారైపోతారండి. అలా కాకుండా ప్రేమగా మనం మాట్లాడే మాట పక్కన వాళ్ళకు మనం చెప్పేది ఆ మాట దాంతో వాళ్ళు చేసేసేయాలి ఆ పనులు. లేదు అంటే వినేసేయాలి. అలా మాట్లాడాలి. అలా ప్రేమగా ఉంటే మనం మన పిల్లలు, ఫ్యామిలీ అంతా బాండింగ్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. మీరు కఠినంగా ఉన్నారనుకోండి, సీరియస్‌గా ఉంటే మీకు దూరాలు పెరుగుతాయి తప్ప మా మమ్మీ ఇలానే, మా భార్య ఇలా లేకపోతే అత్తమామలు ఉన్నారనుకోండి, ఈమె ఇంతే ఎప్పుడు అరుస్తూ ఉంటుంది ఎక్కువగానే అనుకుంటూ ఉంటారు. అలా అని అరవొద్దని చెప్పట్లేదండి. ఆ సిట్యుయేషన్‌ని మనం ఎలా డీల్ చేస్తాము పేషెన్స్‌గా అనేది మెయిన్ ఇంపార్టెంట్. దీనికి ఎక్కువగా మనకు స్ట్రెస్ అయితే కంపల్సరీ ఉంటుంది. పిల్లలున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లో ఉన్నారు అంటే స్ట్రెస్ ఉంటుంది. కాబట్టి ఎక్సర్సైజ్ చేయడము, ఎక్కువగా వేరే వాళ్ళ విషయాల కంటే వేరే ఫ్యామిలీ విషయాల్లోకి ఎక్కువగా తొంగి చూడొద్దండి. వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, ఎలా ఉంది అవన్నీ మైండ్‌లో వేసుకోవద్దు. నీ పిల్లలు, నీ ఫ్యామిలీ అంత మటుకు చూసుకుంటే సరిపోతుంది. ఆహ్, అలాగే కొంచెం యోగా గూడా చేయడం వల్ల స్ట్రెస్ తగ్గిపోతుందని ఇప్పుడున్న పరిస్థితుల్లో స్ట్రెస్ ఎక్కువగా ఉండడం వల్ల నిద్ర అనేది కూడా రాకుండా అయితే ఉంటుంది. కాబట్టి స్ట్రెస్ తగ్గించుకొని మీరు ఇలా ఈ మాట తీరు అవన్నీ ప్రేమగా మాట్లాడడం, ఆ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఎప్పుడు ప్రేమగా ఉన్నా కూడా కొన్ని జరగవండి. నేను చెప్పేది అదే. ప్రేమగా అంటే ఓన్లీ చిన్నగా మాట్లాడడం వల్ల ఆ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ కాదు. సిట్యుయేషన్‌కి అనుగుణంగా మూవ్ అయిపోతూ ఉండాలి. దాన్ని ఎక్కువగా మరీ సీరియస్ మనిషిలాగా లేకుండా కూల్‌గా డీల్ చేయాలని చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి డబ్బు దాచడం. ఇప్పుడు ఇంట్లో అందరూ దాచడం ఒక విధం. మనం లేడీస్ దాచడం చాలా డిఫరెంట్ అండి. ఇప్పుడు మనకు ఇంట్లోనే ఉంటూ కూడా మనం మనీ సేవ్ చేయాలనే ఆలోచన రావడం గ్రేటు. దాంట్లో నుంచి మనం చాలా ఖర్చు పెట్టుకొని అంటే అన్ని ఖర్చులను పోను మనం సేవ్ చేస్తాం. అదొక కళ. ఇంట్లో ఉండి కూడా మనము
సంపాదించడం అనేది అది అందరికీ వస్తుందా అంటే మ్యాక్సిమం వచ్చేస్తుందండి. ఆడవాళ్ళంటేనే సేవింగ్. బట్ ఒక్కొక్కసారి ఖర్చులనేది ఎక్కువగా పెట్టేస్తూ ఉంటాము. అవి మన అవసరాల కోసం మాత్రమే. ఇక డబ్బు సంపాదించడం గూడా ఒక కళ గదా! మనం ఇంట్లోనే ఉంటూ ప్రతి ఒక్క రూపాయి ఎక్కడ ఖర్చు పెట్టాలో మనకు తెలియాలి. తెలియకపోయిందనుకోండి, ఇప్పుడు మీకు ఇంట్లో ఒక రూపాయిను ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాలో, ఓకే. ఇక్కడ మనకు అవసరం ఉంది. ఇక్కడ అవసరం లేదు. ఇలా చిన్న చిన్న అంటే ఈ టిప్స్ గూడా తెలియకపోతే మనకు అవసరం లేని ఖర్చులన్నీ పెట్టేస్తామండి. అవసరం ఉన్నప్పుడు మన దగ్గర డబ్బులైతే ఉండదు. కాబట్టి దీనికి మెయిన్‌గా కావాల్సింది బడ్జెట్ ప్లానింగ్. బడ్జెట్ ప్లానింగ్ ఉంటే మీకు ఏ రోజు ఎంత ఖర్చవుతుంది అనేది మీకు ఒక క్లారిటీ అయితే తెలుస్తుంది. దాని ద్వారా మీరు ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టకూడదు, మనం సేవింగ్ చేస్తున్నామా లేదా అనేది మీకు తెలుస్తుందని. మీరు బడ్జెట్ ప్లానింగ్ ఇప్పటి వరకు చేయకపోతే గనుక ఒకసారి ట్రై చేయండి. మీ జీతానికి తగ్గట్టు, మీ ఫ్యామిలీ ఖర్చులకు తగ్గట్టు ఒకసారి రాసుకోండి. దాంట్లో నుంచి మీరు సేవింగ్ అయితే స్టార్ట్ చేసేసేయండి. ఇప్పుడు ప్రతి ఒక్క రూపాయ మనం ఎక్కడ ఖర్చు పెట్టాలో తెలియాలి కంపల్సరీ. అలాగే అవసరం ఉన్న ఖర్చు, అవసరం లేని ఖర్చు అనేది కూడా తెలుసుకోవాలండి. ఏది అవసరం ఉంది, కావాలంటే మీరు అవసరం ఇది, అవసరం లేనిది ఇదని ఒక బుక్‌లో రాసుకోండి. రాసుకొని ఏదేది మెయిన్ ఇంపార్టెంట్ అవసరం ఉందో అవన్నీ ఒక సైడు, అవసరం లేనివన్నీ ఒక సైడ్ రాసుకోండి. మీకు క్లారిటీగా వచ్చేసింది. అమౌంట్ తర్వాత వేసుకోదురు. ఫస్ట్ ఐటెమ్ అనేది ఏదో తెలిస్తే మనీ మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. అలాగే చిన్న చిన్న సేవింగ్స్ అనేది మనం మొదలైతే పెట్టేసుకుంటాం కదా! ఈ డబ్బులు మనకు తెలీదు. రూ. 10 కదా, రూ. 5 కదా అనుకుంటాం. కానీ కుటుంబానికి చాలా చాలా ఒక సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఎవరి దగ్గర డబ్బులు అంటే ఫ్యామిలీలో డబ్బులు లేనప్పుడు మన డబ్బులే యూజ్ అయితాయండి. అది కుటుంబానికి చాలా పెద్ద అండ అండి. పొదుపు ఉన్న ఇల్లు మాత్రం ఎప్పుడూ పేదరికాన్ని అనేది చూడదు. ఎందుకు అంటే మీకు ఎంత జీతాలొచ్చినా, ఎంత సంపాదించినా సేవింగ్ చేయడం అనేది లేకపోతే ఖర్చయిపోతూనే ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కంపల్సరీ పొదుపు అనేది చెయ్యాలి. పొదుపు చేయడం మొదలుపెట్టామంటే ఆ ఇంట్లో పేదరికం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? మొత్తానికి మన దగ్గర డబ్బులు లేకుండా అయితే ఉండదు కదా! ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంటి శుభ్రత అండి. ఇంటి క్లీనింగ్ అనుకోండి. ఇల్లు ఎప్పుడు క్లీన్‌గా ఉండే విధంగా చూసుకోండి. మీరు పొద్దున్న లేయరని నేనైతే చెప్పను. ఎవరి పరిస్థితులకు తగ్గట్టు ఫ్యామిలీలో దాన్ని బట్టి హ్మ్, వాళ్ళ అనుగుణంగా వాళ్ళు లెయ్యాల్సొస్తుంది. ఇప్పుడు పిల్లలని స్కూలుకి పంపియడము, హస్బెండ్ స్కూలుకెళ్ళడం ఇవన్నీ మార్నింగే అయిపోవు కాబట్టి ఆటోమేటిక్‌గా మనం మాక్సిమం తొందరగానే లేస్తాము. ఇల్లు పొద్దున్నే క్లీనింగ్ అంటే కష్టం కదా! అయినా కూడా కొంతమంది చేసుకుంటుంటారు. నేను అదే చెప్తున్నాను. మెయిన్‌గా మార్నింగ్ లేస్తానే కొంచెం వంట పని చేసేసుకొని, బయట క్లీన్ చేసి ఒక ముగ్గు పెట్టుకోవడం, ఇంట్లో క్లీన్ చేసుకోవడము. ఆయనతో మనం పూజ చేయకపోయినా ఫ్యామిలీ మెంబర్స్‌తోనైనా పూజ చేపియడం అనేది చేయాలి. అలా డైలీ ఇంట్లో దీపం ఉండడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుందని, దాని ద్వారా ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ అలా వెళ్ళిపోతుంది. ఎక్కువగా విండోస్ ఓపెన్ చేసి పెట్టుకోవడం అంటే బయట గాలిని ఇంట్లోకి ఎక్కువగా వచ్చే విధంగా చూసుకుంటే ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది. ఇంటిని శుభ్రంగా ఉంచడం మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇంట్లో మనకు పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా అయితే వస్తుంది. మనకు ఇల్లు గలీజ్‌గా ఉండడం, ఎక్కడ వస్తువులు అక్కడ పిల్లలున్నా కూడా అంతా వాళ్ళు ఆడుకునేది అయిపోయినాక మళ్ళీ నీట్‌గా పెట్టేసుకుంటూ ఉండాలి. వాళ్ళు ఆడుకునేటప్పుడు మనం అరవొద్దు అన్నీ ఖరాబ్ చేస్తున్నారు. అంతా ఖరాబ్ చేస్తున్నారు ఇళ్ళల్లో అని. పిల్లలన్నాక ఆడుకుంటారండి. ఇంట్లో పిల్లలుంటే కొంచెం ఆ ఇంత బొమ్మలొక్కటే కదా గలీజ్‌గా ఉండేది. మిగతా ఇంటినల్లా దుమ్ము లేకుండా, బూజులు లేకుండా అంతా నీట్‌గా పెట్టుకోవాలి. అంటే మొత్తం ఇల్లంతా డర్టీగా ఉందనుకోండి, అక్కడ కూడా మనకు మనసనేది ప్రశాంతంగా ఉండదు. ఎక్కువగా అలసటగా ఉంటుంది, నీరసంగా ఉంటుంది. ఏదో మనకు ఫుల్‌గా హెల్త్ బాగాలేనట్టు ఉంటుందండి. ఇలా ఉంది అంటే గనక మీ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉన్నట్టు. మీకు ఎక్కువగా ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యం వస్తుంది అన్నా కూడా ఒకసారి ఇల్లంతా నీట్‌గా క్లీన్ చేసుకొని, ధూపం వేసుకోవడం రోజు ధూపం వేసుకోండి. అలాగే రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ దీపం పెట్టుకోవడం. ఇలాంటి చిన్న చిన్న టిప్స్‌ని ఫాలో అయిపోండి. శుభ్రంగా ఉన్న చోట లక్ష్మీదేవి కూడా ఎప్పుడూ ఉంటుందండి. అపరిశుభ్రంగా ఉందనుకోండి, జ్యేష్ఠదేవి ఉంటుంది. కాబట్టి మీ ఇంటిని మీరు నీట్‌గా క్లీన్‌గా పెట్టుకొని దాని ద్వారా కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్